అండి. అందరు బాగున్నారా? ఈరోజు మనము తలకాయ మాంసం చేద్దాం. మటన్ తలకాయ ఎలా ఉంటుంది? మటన్ తలకాయ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మటన్ తలకాయ దీన్ని కుక్కర్లో వేసుకొని బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనం బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత మసాలాకు కావాల్సిన ఐటమ్స్ ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కొబ్బరి, ధనియాలు, ఎండుమిర్చి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఆనియన్ కూడా వేసాను. ఆనియన్ కూడా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. దాని తర్వాత కుక్కర్లో మటన్ ఉంది కదా, ఒక ఆనియన్ కంప్లీట్గా వేసుకోండి. దాని తర్వాత పసుపు వేసుకోండి. పసుపు కొంచెం ఎక్కువనే వేస్తున్నా నేను, అది వాసన పోయేకి. అండ్ మళ్ళీ దాని తర్వాత సాల్ట్ ఉప్పు వేసుకోండి. సాల్ట్ ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ కూడా వేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడే వేయాలి, మిక్సీ జార్లో కాదు. వేసిన తర్వాత బాగా దాన్ని కలబెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది, చూసి వేసుకోండి. మీకు ఎంత అడ్జస్ట్ అయితే అంత బాగా కలబెట్టుకోండి. కలబెట్టుకున్నాక అది నీళ్ళు పోయే వరకు బాగా బాయిల్ చేసుకోండి. ఆ తర్వాత అంతా వాటర్ అంతా ఇమిరిపోయిన తర్వాత మనం మసాలా ఉంది కదా, ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్, ఆ మసాలా పేస్ట్ని దాంట్లో వేసేయాలి. వేసేసి బాగా ఫ్రై చేయాలి. మసాలా అంతా దానికి బాగా పట్టాలి. పట్టిన తర్వాత బాగా కొద్దిసేపు ఒక 10-15 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. పచ్చివాసన పోతుంది. పోయిన తర్వాత మనకి తెలుస్తుంది. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకోండి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసేయండి. ఒక 10-15 విజిల్స్, కొంచెం లేతగా ఉంటే, లేదు అంటే ముదురుదైతే ఒక 20-25 విజిల్స్ మినిమం పెట్టాల్సిందే, అది బాగా ఉడకాలంటే. పెట్టిన తర్వాత మళ్ళీ దీంట్లో బ్రెయిన్ వేయాలండి. మనం బ్రెయిన్ లాస్ట్లో వేయాలి. విజిల్స్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు వాటర్ అందుకు పోసేస్తున్నాను. పోసేసి దానికి లిడ్ పెట్టేసి విజిల్స్ రానిస్తున్నాను. రానిచ్చిన తర్వాత బ్రెయిన్ని మీరు లాస్ట్లో బాగా కడిగి ఒకసారి ఒక 2 విజిల్స్ పెట్టాలి కుక్కర్లో. మళ్ళీ ఓపెన్ చేసి కుక్కర్లో దాన్ని వేసి, ఎందుకంటే ముందుగా పెట్టినామంటే అది నుజ్జు అయిపోతుంది, తినలేరు. బ్రెయిన్ లాగా కనపడాలంటే లాస్ట్లో పెట్టండి.